హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఏపీలో ఏ పార్టీ గెలవబోతుందో సీట్లతో సహా తేల్చేశారు. ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఎన్నికల ఫలితాలపై కోనసీమలో పంచాంగకర్తల విశ్లేషణలు ఆసక్తి రేపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కంటే తాము ముందే చెప్తున్నామని, తమకు ప్రిడిక్షన్ విషయంలో చాలా క్రెడిబిలిటీ ఉందని చాలామంది చెప్తున్నారు. ఏపీకి ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తేల్చి చెప్పేస్తున్నారు కోనసీమకు చెందిన పంచాంగకర్తలు. నాయకులు జాతకాల ఆధారంగా లెక్కలు వేసి ఏపీలో గెలుపు ఓటములపై వీరు లెక్కలు చెప్తున్నారు. అంతేకాదండో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అనేది కూడా ముందే అంచనా వేసి చెప్తున్నారు. అయితే వైసీపీకి 106 స్థానాల్లో విజయం సాధిస్తుందని, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం అంటున్నారు. తాడేపల్లిగూడెంకి చెందిన ప్రముఖ సిద్ధాంతకర్త పలువర్దుల రామకృష్ణ శర్మ టీడీపీకి 69 స్థానాలే వస్తాయన్నది ఆయన ప్రిడిక్షన్. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అందరూ బీఆర్ఎస్ వస్తుందని చెప్తే తాను మాత్రం కాంగ్రెస్ వస్తుందని ముందే చెప్పినట్లు ఆయన మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏపీలో తను చెప్పిందే నిజమవుతుందని అంటున్నారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 135 సీట్లు వస్తాయని చెప్తున్నారు. అమలాపురంకి చెందిన ప్రముఖ పంచాంగకర్త ఉపదృష్ట నాగాదిత్య. అంతేకాదు, జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏ పార్టీల అధినాయకులు జాతకాలకు ఈ నెల 9, 11 తేదీలు ప్రమాణ స్వీకారానికి మంచి రోజు అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్లో పస ఉంటుందని, తమ ప్రిడిక్షన్ కరెక్ట్ అవుతుందని, పార్టీ అధినేతల గ్రహస్థితులను బట్టి అధికార యోగం ఉంటుందని అన్నది వారి వర్షన్. మరి ఎవరి భవిష్యత్వాన్ని నిజమవుతుందా అన్నది, ఎవరు అధికారాన్ని చేపడతారా అన్నది జూన్ 4 వరకు చూడాల్సిందే. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.